నమస్తే డిటివి న్యూస్ కి స్వాగతం. పల్నాడు జిల్లాలో నర్సరావుపేటలోని పల్నాడు జిల్లా ఎక్సైజ్ కార్యాలయంలో మంగళవారం సమావేశం జరిగింది. మద్యం షాపు టెండర్లు వేసే విషయంలో ఎలాంటి నియమ నిబంధనలు ఉండవని పల్నాడు జిల్లా ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ మణికంఠ తెలిపారు. జిల్లాలో మొత్తం 129 షాపులకు అప్లికేషన్లు వేస్తే వెసులుబాటు ఉందని తెలిపారు. ఈ రోజు నుంచి ప్రభుత్వం మద్యం షాపులకు టెండర్లు పిలుస్తోందని తెలిపారు. సో ఈ 129 షాపులకి మనకి అప్లికేషన్స్ వాళ్ళ స్టేషన్స్లో కానీ కంప్లీట్గా ఆన్లైన్ పద్ధతిలో కానీ చేసుకోవచ్చు అప్లికేషన్స్. ఇది 2 years పాలసీ 2024-26 సంవత్సరం వరకు, అంటే 2 సంవత్సరాల ఎక్సైజ్ పాలసీ ఇది. దీనికి సంబంధించి యాజ్ సెడ్ 2 లక్షల నాన్ రిఫండబుల్ రిజిస్ట్రేషన్తో పాటు సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే అప్లికెంట్స్ సక్సెస్ఫుల్గా లాటరీలో అప్లికెంట్స్ ఉంటారో వాళ్ళు జనాభా ఆధారితంగా 2 స్లాబ్స్ మనకి, అంటే మన జిల్లాకు రెండు స్లాబ్స్ 55 లక్షలు 65 లక్షలు. 50,000 జనాభా కన్నా తక్కువ ఉన్న మండలాల్లో 55 లక్షల రూపాయలు, దాన్ని ఆర్ఈటీ అంటారు, రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ అంటారు. యాజ్ వెల్ యాజ్ 50,000 కన్నా ఎక్కువ ఉన్న జనాభా, 5 లక్షల కన్నా తక్కువ ఉన్న జనాభా స్లాబ్లో 65 లక్షలు రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ని నిర్ణయించడం జరిగింది. సో మన జిల్లాలో కార్పొరేషన్స్, మున్సిపల్ కార్పొరేషన్స్ లేవు కాబట్టి మనకున్న మున్సిపాలిటీస్, నగర పంచాయతీస్ అండ్ మండల్స్ దాని జనాభా ఆధారితంగా 2 స్లాబ్స్ 55 లక్షలు అండ్ 65 లక్షల స్లాబ్స్ ఉన్నాయి. ఆ స్లాబ్స్లో వాళ్ళు ఎవరైతే సక్సెస్ఫుల్ అప్లికెంట్స్ ఉంటారో వాళ్ళు దాన్ని 1 సంవత్సరానికి 6 ఇన్స్టాల్మెంట్స్లో పే చేయొచ్చు. ఇన్స్టాల్మెంట్స్ కూడా ఏ డేట్స్లో ఆ రోజు సక్సెస్ఫుల్ అప్లికెంట్ ఆ రోజే 1/6 ఆఫ్ ద అమౌంట్ పే చేయాలి. అండ్ రిమైనింగ్ 5 ఇన్స్టాల్మెంట్స్ కూడా వితిన్ టైమ్ స్పాన్లో వాళ్ళకి డేట్స్ మెన్షన్ చేస్తారు. ఆ టైమ్ స్పాన్లో రిమైనింగ్ 5 ఇన్స్టాల్మెంట్స్ పే చేస్తారు. 2వ సంవత్సరానికి వచ్చి ఒక 10% ఇంక్రీజ్ ఉంటుంది. అంటే 55 లక్షల దానికి రిమైనింగ్ 10% ఎక్సెస్గా నెక్స్ట్ ఇయర్ మళ్ళీ దానికి సేమ్ రీటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. సో ఇది మనకున్న పల్నాడు జిల్లాకు సంబంధించి 2 స్లాబ్స్ ఉన్నాయి కాబట్టి జనాభా ఆధారితంగా 50,000 కన్నా తక్కువ ఉన్న జనాభా, అలాగే 50,000 నుంచి 5 లక్షల వరకు ఉన్న జనాభా ఆధారితంగా 2 స్లాబ్స్కి 55 లక్షలు 65 లక్షల స్లాబ్స్ మనం నిర్ణయించడం జరిగింది. దీనికి సంబంధించి 6 ఇన్స్టాల్మెంట్స్, ఈ సంవత్సరం 6 ఇన్స్టాల్మెంట్స్, అలాగే నెక్స్ట్ ఇయర్ వచ్చే సంవత్సరం కూడా 6 ఇన్స్టాల్మెంట్స్ ఉంటాయి. మొత్తం ఈ ఇన్స్టాల్మెంట్స్లో ఏదైతే డేట్స్ చెప్పారో ఆ డేట్స్లో వాళ్ళ అమౌంట్స్ పే చేయాల్సి ఉంటుంది. ఈ ఎక్సైజ్ స్టేషన్స్ కూడా దరఖాస్తు చేసుకోవడానికి అందరూ ఎక్సైజ్ స్టేషన్స్కి వెళ్ళి చేసుకోవచ్చు. ఆఫ్లైన్లో అయితే ఆన్లైన్ పద్ధతిలో కూడా చేసుకోవచ్చు. పూర్తిగా డ్రాయల్ ఆఫ్ లాట్స్ కూడా కలెక్టర్ గారి సమక్షంలో జరుగుతుంది. ఆల్రెడీ లొకేషన్ కూడా చెప్పాను. మీకు మండల వైజ్ కూడా నేను లిస్ట్ ఇస్తాను. సో అప్లికెంట్స్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు ముందుగానే అప్లై చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే మళ్ళీ లాస్ట్ మూమెంట్లో రష్ ఎక్కువ ఉండి లాస్ట్ మూమెంట్లో ఈవినింగ్ 5 PM తర్వాత వచ్చి అప్లికేషన్ స్వీకరించబడవు కాబట్టి 9వ తారీఖు ఈవినింగ్ 5 గంటల లోపే కాబట్టి ముందుగానే వాళ్ళు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా అందరికీ కోరుతున్నాము.